ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించి మనం ఇప్పటి వరకు 5 డిస్ట్రిక్ట్లు ఎక్స్పెక్టెడ్ కటఫ్ లో చేసుకున్నాం అనమాట. ఉత్తరాంధ్ర మొత్తం చేసాము, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అలానే ఈస్ట్ గోదావరి చేసాము. అలానే దాని తర్వాత కృష్ణా చేసాం అనమాట. ఎవరైనా కటఫ్ వీడియోస్ చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ లోనే ఎక్స్పెక్టెడ్ కటఫ్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్. అయితే మరి వెస్ట్ గోదావరి చూసుకునేటప్పుడు లాస్ట్ టైం కంపేర్ చేస్తే లాస్ట్ టైం నోటిఫికేషన్ లోనే పోస్టులు లేవనమాట వెస్ట్ గోదావరి. మరి ఈసారి మరి దీన్ని ఏ విధంగా కంపేర్ చేస్తూ ఎంత స్కోర్ ఉండడానికి ఎక్స్పెక్టెడ్ కటఫ్ ఎంత ఉండడానికి అవకాశం ఉందని మనం ఒకసారి కంపేర్ చేస్తే దీనికి సిమిలర్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ క్రితం నోటిఫికేషన్ తోనే సిమిలర్ గా ఏం లేదనమాట. అయితే మనం దేంతో కంపేర్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరితో కంపేర్ చేయొచ్చు అనమాట. మరి ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసినప్పుడు నియర్ గానే ఉంటుందా, లేకపోతే ఎక్కువ కటఫ్ ఉంటుందా, లేకపోతే తక్కువ ఉంటుందా, ఇలా చూసుకుంటే ఈస్ట్ గోదావరి ఈసారి నోటిఫికేషన్ లోనే పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఈస్ట్ గోదావరి 298 ఉన్నాయి, అలాగే రాజమండ్రి అర్బన్ చూసుకుంటే 83 ఉన్నాయన్నమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు దాదాపుగా 381 పోస్టులు ఉన్నాయన్నమాట. దాంతో దీన్ని కంపేర్ చేయలేం అనమాట. నేను ఆ రెండు కలిపి యావరేజ్ లో చెప్పాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అయితే ఈ నోటిఫికేషన్ లోని దీనికి ఎంత ఉండే అవకాశం ఉంటుందని చూసుకుంటే అయితే ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టే మనం క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ అనేది ఈ తక్కువ అనమాట ఈ నోటిఫికేషన్ లోనే. అంటే మెయిన్స్ కి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అనమాట. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు కటఫ్ అనేది తగ్గడానికి స్కోప్ ఉందన్నమాట. అయితే ఈస్ట్ తో పోలిస్తే వెస్ట్ గోదావరి కాస్త ఎక్కువ ఉంటుంది అనమాట కటఫ్ అనేది, ఎందుకంటే దానికంటే తక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. మరి ఈసారి మరి ఎంత ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎంత స్కోర్ వస్తే సేఫ్ స్కోర్, ఈ విధంగా అభ్యర్థుల యొక్క సందేహాలకు మనం ఇప్పుడు వెస్ట్ గోదావరి అనేది కటఫ్ ఎక్స్పెక్టెడ్ కటఫ్ ఒకసారి చెప్పుకున్నాం అనమాట. అయితే మనం చెప్పాం కదా దాదాపుగా 204 పోస్టులు ఉన్నాయని. ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ లో 204 పోస్టులు ఉన్నాయంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఓపెన్ లో దగ్గర ఒక 65 నుంచి 68, అంటే ఈ రేంజ్ 60 నుంచి 65 మధ్యలో పోస్టులు ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా చూసుకునేటప్పుడు ఈస్ట్ తో కంపేర్ చేస్తే దీని కటఫ్ కాస్త ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఈ 204 పోస్టులు చూసుకుంటే మనం ఓపెన్ చూసుకుంటే మెన్ 123 నుంచి 126, అంటే 123 నుంచి 126 మధ్యలోనే కట్టవచ్చు అనమాట ఓపెన్ పోస్ట్ అనేది. అలాగే ఫీమేల్ చూసుకుంటే 105 నుంచి 110 మధ్యలో ఉండొచ్చు అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి 95 నుంచి, అంటే 90 నుంచి 95 మధ్యలోనే ఎవరైతే స్కోర్ తెచ్చుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. అలానే బీసీఏ క్యాండిడేట్లు చూసుకుంటే మనం 120 నుంచి 123 మధ్యలో ఎవరికైతే స్కోర్ వస్తే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టు అనమాట. అలాగే ఫీమేల్ చూసుకునేటప్పుడు 102 నుంచి 105 మార్కులు అనమాట. అలాగే బీసీబీ చూసుకుంటే 121 నుంచి 124 మధ్యలో వచ్చిన వాళ్ళు సేఫ్ లో ఉన్నట్టు. అలాగే ఫీమేల్ చూసుకుంటే 103 నుంచి 106 మధ్యలో అనమాట. అలానే బీసీసీ చూసుకుంటే 106 నుంచి 109 మధ్యలో ఎవరైతే స్కోర్లు తెచ్చుకుంటారో వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఉమెన్ కి చూసుకుంటే 85 నుంచి 90, వీళ్ళకి ఇంకా తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే బీసీసీ అనేది ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది అనమాట కాంపిటీషన్ అనేది. అలాగే బీసీడీ చూసుకుంటే ఇది ఎక్కువ ఉంటుంది, మళ్ళీ 122 నుంచి 125 మార్కుల మధ్యలోనే ఎవరికైతే స్కోర్లు వస్తాయో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అలానే ఫీమేల్ చూసుకునేటప్పుడు 105 నుంచి 107 మార్కులు వస్తే సేఫ్. అలాగే బీసీఈ చూసుకుంటే ఇది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది కూడా ఆల్మోస్ట్ 105 నుంచి 108 మధ్యలో అనమాట బీసీఈ. వీళ్ళకి స్కోర్ వస్తే సేఫ్ అనమాట. అలాగే ఉమెన్ చూసుకుంటే 75 నుంచి 80. అలాగే ఎస్సీ చూసుకునేటప్పుడు వీళ్ళకి చూస్తే ఆల్మోస్ట్ అనమాట, అంటే 114 నుంచి 116 మధ్యలో ఎవరైతే తెచ్చుకున్నారో స్కోర్లు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అలానే ఫీమేల్ చూసుకునేటప్పుడు 85 to 90, అంటే ఇంచుమించుగా ఇక్కడ 95 వరకు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. వీళ్ళు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అలానే ఎస్టీ చూసుకుంటే 100 నుంచి 105 మార్కులు వస్తే ఒక సేఫ్ స్కోర్ అనమాట. అలానే ఫీమేల్ కి చూసుకుంటే 80 to 85 అనమాట. అలాగే ఏబిఓ ఎస్టీ ఇది కూడా ఆల్మోస్ట్ ఈ నోటిఫికేషన్ లో ఉండడానికి తక్కువ అవకాశం, పోస్ట్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. వస్తే 100 to 105 అనేది సేఫ్ అనమాట. ఉమెన్ కి 80 to 80 నుంచి 85 మధ్యలో అనమాట. అలానే ఈడబ్ల్యూఎస్ అనేది చాలా మంది అనుకుంటున్నారు అనమాట, ఇంకా తక్కువ ఉంటదేమో, తక్కువ ఉంటది ఎందుకంటే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్లు తక్కువ కదా, అలానే కటఫ్ అనేది తక్కువ ఉంటది అని అనుకుంటున్నారు. కాకపోతే ఈ నోటిఫికేషన్ ఏంటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇది ఓపెన్ తో కంపేర్ చేస్తే బీసీడీ, బీసీఏ ఇటువంటి రిజర్వేషన్ తో కంపేర్ చేసేటప్పుడు తక్కువే ఉంటది ఈడబ్ల్యూఎస్ లోనే, ఎందుకంటే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్లు తక్కువ, రిజర్వేషన్ తక్కువ ఉన్నది కాబట్టి. ఈ విధంగా చూసుకునేటప్పుడు వీళ్ళకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంత ఎడ్జ్ ఎక్కువ ఉంటది అనమాట నా అంచనా ప్రకారం. అయితే ఇలా చూసుకునేటప్పుడు 117 నుంచి 119 అనమాట. ఎంతకన్నా తక్కువకి వచ్చినా ఆశ్చర్యం లేదు, ఆల్మోస్ట్ ఇది సేఫ్ స్కోర్ అనమాట. అలాగే ఫీమేల్ చూసేటప్పుడు 90 to 95 అనమాట. ఈ విధంగా కటఫ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటది ఫ్రెండ్స్. మహా అయితే 1-2 మార్కులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూసుకునేటప్పుడు 1-2 మార్కులు దీనికి అటు ఇటుగా ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ మధ్యలో స్కోర్లు వచ్చిన వాళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నట్టు. మీరు మరీ చూసుకోండి, రిజల్ట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటది సిమిలర్ గానే. ఎందుకంటే 123 to 126, 125 అబోవ్ అనేది మంచి స్కోర్లు అనమాట, ద బెస్ట్ స్కోర్స్. ఆల్మోస్ట్ మంచి స్కోర్ చేసినట్టే లెక్క అనమాట. ఒక నోటిఫికేషన్ లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది 125 అనేది మంచి స్కోర్ అనమాట. ఆల్మోస్ట్ అలా చూసుకునేటప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పోస్టులు కానీ లేదనుకోండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఖచ్చితంగా కటఫ్ అనేది 130+ ఉంటుంది అనమాట. 135 నుంచి, అదే క్రితం నోటిఫికేషన్ లాగే ఈ నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండుంటే, లాస్ట్ టైం నోటిఫికేషన్ లాగే ఇప్పుడు నోటిఫికేషన్ ఉండుంటే కట్ ఆఫ్ లాస్ట్ కంటే ఎక్కువ ఉంటది.
ఈసారి 1-2 మార్కులు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పుడుతో కంపేర్ చేసేటప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అది అభ్యర్థులు పరిగణలోకి తీసుకోవాలన్నమాట. దీనివల్ల ఎంత బీభత్సమైన కట్ ఆఫ్లు ఉంటాయని మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. అంత అయితే ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం లేదనమాట. దీని వరకు చూసుకునేటప్పుడు 1-2 మార్కులు అటు ఇటుగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇలాగ ఉంటుంది. రేపు రిజల్ట్ వచ్చాక మీరే చూస్తారు. అలానే తర్వాత మనం నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చేసుకుందాం. అలానే నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. మన BSK Vlogs తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.